స్వాతక్క వంటలకి స్వాగతం. ఈరోజు స్వాతక్కల ఇంట్లో మంచిగా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై చేస్తుంది. చేదు లేకుండా ఎట్లా చేస్తుంది అనుకుంటున్నారా? చూడండి చూడండి ఇప్పుడు ఎట్లా చేస్తానో. ఈ ఫ్రైకి పాలకూర పప్పు కానీ లేకపోతే టమాటా పప్పు కానీ ఉంటే సూపర్ ఉంటుంది. ఎంత బాగుంటుందో ఈ కాకరకాయ ఫ్రై అయితే. ఈ కాకరకాయ ఫ్రైని మంచిగా ఇట్లా తింటా అంటే తినబుద్ధి అవుతుంది. ఉట్టిగానే మంచిగా పకోడీ లెక్క ఉంటుంది. సరే మరి దీనికి ఏమేం కావాలో ఎట్లా చేయాలో చూద్దాం. ఇగో ఫస్ట్ ఏమేం కావాలంటే ఉల్లిగడ్డ, ఇంత పసుపు, అట్లనే ఇంత ఉప్పు, ఇదేమో మసాలా అంటే ఏం లేదు ధనియాల పొడి, ఇదేమో కారము, నూనె, అట్లనేమో ఇవి వెల్లుల్లి మంచిగా పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇదేమో కాకరకాయలని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాకరకాయల్ని మొత్తం పైన పొట్టు తీసేసేయాలి. పైన పొట్టు ఉంటే కొంచెం చేదు ఉంటుంది, అందుకే నేను పొట్టు తీయమని చెప్పినాను. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు కాకరకాయ చేదని తినరు కదా, అట్లాంటి వాళ్ళకి ఇట్లా వేసి పెట్టాలి, మస్తు ఉంటుంది. వాళ్ళు అసలు ఇంకా మళ్ళీ వేయని అడుగుతారు. ఇగో ఇట్లా మంచిగా పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, దీన్ని కడుక్కోవాలి. వీటి కొనలు కట్ చేద్దాం. ఇప్పుడు మన ఆలుగడ్డ చిప్స్ వేసుకునేది ఉంటుంది కదా, దాంతో మంచిగా గీక్కోవాలి. చూసిలా ఎంత సన్నగా ఉన్నదో. అదే మన చాకుతో అనుకోండి కొంచెం లావవుతుంది. అందు గురించి అని దీంతో చేసుకుంటే పని అల్కగా అవుతుంది. మంచిగా కూర కూడా మంచిగా సన్నగా ఉండడం వల్ల మంచిగా జల్దీ అవుతుంది. కాబట్టి మనం ఇట్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా కట్ చేసుకునే ముక్కలు, ఇక కొన్ని నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఇక వీటిని వేద్దాం. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే చేదు పోయి ముక్కలకు అనేది మంచిగా ఉప్పు పడుతుంది కాబట్టి చేదు ఉండదు. మంచిగా దీంట్లో గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు కూడా మంచిగా నూనెలో వేగిన తర్వాత మస్తు టేస్ట్ ఉంటాయి. కాకరకాయ తింటే ఒంటికి మంచిది కానీ చాలా మంది చేదని తినరు. అంతే కదా, మనకి ఏదైతే చేదు ఉంటుందో అది మన ఒంటికి మంచిగా చేస్తుంది. తీయడిది మన పారానికి నష్టము. ఇప్పుడు చక్కెర ఎంత తీయ ఉంటుంది కానీ మన శరీరానికి ఎంత నష్టం దానివల్ల. అట్లనే ఇప్పుడు కాకరకాయ కూడా మన ఒంటికి మంచిది కానీ మనం తినవాయే. ఇగో ఇవి మంచిగా ఇట్లనే ఒక 5 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఉల్లిగడ్డ ఉంది కదా, ఉల్లిగడ్డని మంచిగా చిన్నగా సన్నగా పొడుగులో తరుక్కోవాలి. దీన్ని కూడా మంచిగా ఉల్లిగడ్డని కూడా ఇగో ఈ ఆలుగడ్డ గీకేది ఉంది కదా, దాంతో ఇలా మంచిగా సన్నగా గీసుకుందాం. చూసి ఇలా మంచిగా సన్నగా వస్తున్నాయి కదా, ఎంత సన్నగా వస్తున్నాయి చూడండి. ఇవి కూడా మంచిగా ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకుందాం. కళ్ళకొంటి నీళ్లు కారకుండా ఉండాలంటే ఇగో నెత్తి మీద ఈ పొట్టు పెట్టుకున్నాం అనుకోండి, మనకి నీళ్లు కారకుండా ఉంటాయి. ఇవి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కూరకు రెడీ చేద్దాం. నడవండి ఇగో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. అయ్యో నాన్ స్టిక్ ఇదంతా పోయింది అని అనుకుంటున్నారా? ఇది నాన్ స్టిక్ది పోయినా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు కొత్తది కొంటే ఇంకా దానిలో ఇంకా నాన్ స్టిక్ అది ఉంటుంది కోటు. ఆ కోటు మన బాడీలోకి పోవడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లము. అందు గురించనే ఇది పోయినా పర్లేదని చెప్పేసి నేను దీంట్లోనే వండుతాను. ఇందాకనే చెప్పినా కదా నేను, కంటికి నోటికి మంచిగా లేని మన శరీరానికి మంచిగా వేస్తాయి. అంతే ఇది కూడా మంచిగా దీనికి పూత పూసుకొని మంచిగా నల్లగా మంచిగా కనబడితే అదంత మంచిదేం కాదు. ఇగో ఈ మొత్తం ఈ నల్లగా ఏంటి తెలుసా, మాడకుండా ఉండడానికి అని చెప్పేసి ఇగో టెఫ్లాన్ కోట్ వేస్తారు. ఆ కోటు మన శరీరంలో పోతే క్యాన్సర్కి కారణం ఇది. అందు గురించనే నేను ఇది పోయినా పర్లేదని చెప్పేసి నేను ఇదే వాడతాను. అట్లా ఇగో ఈ గిన్నె వేడవ్వాలి. వేడైన తర్వాత కొంచెం నూనె పోసుకుందాం. కొంచెం నూనె వేడైన తర్వాత ఎల్లిపాయలు దీంట్లో వేసుకుందాము. ఎల్లిపాయలు ఫస్ట్ ఎందుకు వేసుకోవాలంటే ఎల్లిపాయలు గోలేదందుకు కొంచెం లేట్ అవుతాయి కదా, అందు గురించనే మనం ఇది వేసుకున్నాము. ఇగో ఇవి కొంచెం గోల్నాయి. దీంట్లో ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. వీటిని మంచిగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే ఏంటంటే జల్దీగా మంచిగా గోలుతాయి కాబట్టి ఉప్పు వేసుకుందాం. ఇగో ఇప్పుడు మన కాకరకాయలు దీంట్లో వేద్దాం. ఇక ఏంది ఉల్లిగడ్డలు మంచిగా పచ్చిగానే ఉన్నాయి, ఇప్పుడే కాకరకాయ వేస్తుంది అనుకుంటున్నారా? ఇది ఫ్రై కదా, ఒకవేళ ఉల్లిగడ్డలు ఇప్పుడే మంచిగా గోల్డ్ కలర్లో గోల్డ్నే అనుకోండి,
మళ్ళీ ఈ కాకరకాయలతో గోలేటప్పుడు ఇంకా కొంచెం నల్లగా అవుతాయి. అందు గురించనే అవి పచ్చి పచ్చి ఉన్నప్పుడే ఈ కాకరకాయలు వేసినాం. ఇప్పుడు మనకు ఒకటే పని ఏంటంటే దీన్ని మంచిగా కలుపుకోవాలి. మాడనీయకుండా మంచిగా సిమ్ములో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ ఉల్లిగడ్డల నీళ్ళు కాకరకాయలు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మంచిగా గోల్డ్ కలర్ వస్తాయి కదా, అప్పటి వరకు దీన్ని మంచిగా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడే మంచిగా గోల్డ్ కలర్కి అవుతుంది, నీళ్ళన్నీ ఇంకుతున్నాయి. ఇప్పుడు ఇక మంచిగా కలుపుకోవాలి. ఇక దీంట్లోనే ఇంత పసుపు, ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇక ఈ కాకరకాయ కూరని బాగా వండుకుంటే అంత టేస్ట్ ఉండదు, కొంచెమే వండుకోవాలి, సూపర్ ఉంటుంది. ఇగో ఇప్పుడు మంచిగా గోల్డ్ కలర్లోకి అయినాయి కదా, దీంట్లో ఇప్పుడు మనం ఇంత కారం వేసుకుందాం. కారం వేసుకొని ఇక మంచిగా కలుపుకోవాలి. చూసిలా ఎంత మంచిగా కనబడుతుందో, పకోడీ తీరు కనబడుతుంది కదా, ఉల్లిగడ్డ పకోడీ లెక్క. మీరు ఈ కూర అండి మీ పిల్లలకు కానీ తిననోళ్ళకి ఇది కాకరకాయ కూర అని చెప్పొద్దు, చెప్పకుండా ఉంటే వాళ్ళు కూడా గుర్తుపడతారు. ఇప్పుడు దీంట్లో ఇంత మన ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇక మన కూర అయినట్టే ఇక దించుకుందాం. దీన్ని మీకు సర్వ్ చేసి చూపెడతాను.